నగరం నిద్రలేచింది. ఢిల్లీలోని వీధులు క్రమంగా కదలికతో నిండుతున్నాయి. కాని ఈ రోజు సాధారణం కాదు. దేశ రాజధాని గుండెల్లో ఒక చారిత్రాత్మక క్షణం ఆవిష్కృతం కానుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ నేలపై అడుగుపెట్టబోతున్నారు. భారత్, రష్యా సంబంధాలు దశాబ్దాలుగా విశ్వాసం, సహకారం మరియు వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రతీకలుగా నిలిచాయి. శీతల యుద్ధ కాలం నుండి ఇప్పటి వరకు ఈ రెండు దేశాలు పరస్పర మద్దతుతో అనేక అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొన్నాయి. ఈ పర్యటనలో రక్షణ ఒప్పందాలు, ఇంధన సహకారం మరియు అంతరిక్ష పరిశోధనలో కొత్త అవకాశాలు చర్చకు వస్తాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా భారత్కు అవసరమైన సైనిక సాంకేతికత మరియు అణు ఇంధన సహకారం ఈ సమావేశంలో ప్రధాన అంశాలుగా నిలుస్తాయి. ఢిల్లీ వీధుల్లో భద్రతా ఏర్పాట్లు కఠినంగా అమలవుతున్నాయి. ప్రతి మూలలో క్రమశిక్షణ, ప్రతి అడుగులో అప్రమత్తత. ఇది కేవలం ఒక పర్యటన కాదు, ఇది రెండు దేశాల భవిష్యత్తు దిశను నిర్ణయించే క్షణం. భారత ప్రజలలో ఒక ఆశ. ఈ సమావేశం ద్వారా దేశానికి కొత్త అవకాశాలు, కొత్త మార్గాలు తెరుచుకుంటాయని నమ్మకం. అంతర్జాతీయ వేదికపై భారత్ స్థానం మరింత బలపడుతుందని విశ్వాసం. రష్యా అధ్యక్షుడి ఈ పర్యటన కేవలం ఢిల్లీ వీధుల్లో గర్జించే కాన్వాయ్ కాదు. ఇది చరిత్రలో ఒక కొత్త అధ్యాయం. భారత్, రష్యా సంబంధాల గాథలో మరో బలమైన పుట. ఈ రోజు ఢిల్లీలో పుతిన్ పర్యటన భారత్, రష్యా సంబంధాలను మరింత బలపరచే చారిత్రాత్మక క్షణం. రక్షణ, ఇంధన, అంతరిక్ష రంగాల్లో కీలక ఒప్పందాలు కుదురుతాయని అంచనా.